అందరికీ నమస్కారం. ఈరోజు జగ్గయ్యపేట శ్రీకృష్ణదేవరాయ సమితి ఆధ్వర్యంలో నిన్న వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో చేసిన 2 రోజుల క్రితం వెన్నుపోటు కార్యక్రమంలో తన్నీర్ నాగేశ్వరరావు గారి అధ్యక్షన జరిగింది. అది దాంట్లో ఒక రౌడీ షీటర్ ఇంటూరు చిన్న అనే వాడు ఫస్ట్ మాట్లాడుతూ ఉదయభాను గారి గురించి, ఉదయభాను పార్టీలు మారాడు, ఆయన పదవులు రాలేదని పార్టీ మారాడని చెప్పేది మాట్లాడుతున్నాడు. ఈ ఇంటూరు చిన్న ఫస్ట్ ప్రస్థానం బిగినైంది తెలుగుదేశంలోంచి కాంగ్రెస్ లోంచి వైసీపీ. అంటే ఎన్ని పార్టీలు మారాడైనా? 4-5 పార్టీలు మారాడు. ఈయన పార్టీలు మారి ఉదయభాను గారిని విమర్శిస్తున్నాడు. అసలు ఈ ఉదయభాను గారి వల్ల పెట్టిన భిక్షతో వీడు వార్డు కౌన్సిలర్గా ఉండేవాడు మున్సిపల్ చైర్మన్ అయిండు. అది మర్చిపోయి ఉదయభాను గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. అదేవిధంగా మా డిప్యూటీ సీఎం కొరితల పవన్ కళ్యాణ్ గారిని వాడు ఈడు అనే లాంగ్వేజ్తో మాట్లాడుతున్నాడు. వాడు నా కొడుకని. వాడిని ఒకటే చెప్తున్నాం, ఇంకొకసారి ఇలాంటి వ్యాఖ్యలు కనుక చేస్తే జగ్గయ్యపేట టౌన్లో నిన్ను తిరగనియమని చెప్పి కాపు సంఘం నుంచి హెచ్చరిస్తున్నాం నిన్ను. అదేవిధంగా ఈ పోలీసు వారు కూడా దీని వెంటనే సుమోటాగా స్వీకరించి కేసు కట్టాలని చెప్పని భారతీయ కాపు సేన, అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయ సమితి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం. అది ఈ విషయాన్ని కనుక వెంటనే కనుక పోలీసు వారు కనుక కట్టకపోతే దీన్ని స్టేట్ ఇష్యూగా తీసుకొస్తాం. మేము స్టేట్ లో ఉన్న కాపు సంఘాలందరినీ కలుపుకొని, ఉదయభాను గారు అంటే ఏదో జిల్లాకు పరిమితం అని మీరు అనుకుంటున్నారు. ఉదయభాను గారు స్టేట్ లీడర్ అయినా, కాపుల్లో స్టేట్ లీడర్ అయినా. అదేవిధంగా రంగయ్య గారు చనిపోయిన తర్వాత ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరైనా అంటే మాకు సామినేని ఉదయభాను గారు. అలాంటి సామినేని ఉదయభాను గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేమంటే ఇంటూరు చిన్న నిన్ను మాత్రం జగ్గయ్యపేట టౌన్లో మాత్రం తిరగనివ్వని మరొకసారి హెచ్చరిస్తున్నాం.